ఓవరాల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ ట్రైబల్స్ అంటే ఇక్కడ బెటర్గా ఉన్నారు ఏపీ కంటే అనేటువంటిది ఒక సర్వత్రా వినపడుతుంది. బెటర్గా లేరండి, పాపులేషన్ పరంగా ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ప్రయోజనాలు రావట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమంలో ఏం హామీలు ఇచ్చామనేది పక్కన పెడదాం కదా. ఉద్యమ హామీలు కేసీఆర్ ఒక హామీ ఇస్తే ఉద్యమ సంఘాలన్నీ సపోర్ట్ చేసినాయి. ఉద్యమ సంఘాలు ఏదైనా ప్రతిపాదన పెడితే దానికి కేసీఆర్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒకటే రాజకీయ పార్టీగా తానున్నారు, మిగతాలని సామాజిక సంస్థలుగా ఉన్నటువంటి సంఘాలు. ఇది ఉద్యమ హామీలు అంటాం మేము. ఆ ఉద్యమ హామీలని కసిన పక్కన పెడదాం. అవన్నీ చాలా పెద్ద పెద్ద హామీలు, అవి చేయలేడు అనుకున్నాం. కానీ ఎన్నికల్లో తన ఇచ్చినటువంటి హామీలను అయితే అమలు చేయాల్సి ఉంటుంది కదా. తన పార్టీగా ఇచ్చినటువంటి హామీలు, ఆ పార్టీగా ఇచ్చినటువంటి హామీలు కూడా గిరిజనులకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఎవరు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి గిరిజనులకు ఇచ్చారు. మొట్టమొదటి హామీ తండాల పంచాయతీ, రెండో హామీ 10%, 12% రిజర్వేషన్, మూడో హామీ 3 ఎకరాల భూమి. ఇంతవరకు 3 ఎకరాల భూమి ఇవ్వండి అని చెప్పి జీవో విడుదల చేయలేదు ప్రభుత్వం. ఎస్టీలకు జీవో విడుదల చేసింది, ఇవ్వట్లేదు, పక్కన పెడదాం. ఎస్టీలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వట్లేదు ఇంతవరకు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ల్యాండ్ లేదు అనేటువంటిది ఒక సమస్యగా ఉంటుంది. అదేమో ప్రాక్టికల్గా వచ్చే సమస్యలు. పాలసీ పరంగానే నువ్వు నిర్ణయం తీసుకొని ముందు ఆర్డర్ ఇవ్వాలి కదా. జీవో ఉంటే దాన్ని కలెక్టర్ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఫీల్డ్లో పోయినాక దొరికిన కార్డు ఇస్తాడు, దొరకని కార్డు ఇయ్యాడు, కొంత న్యాయం జరుగుతుంది, ఎంతో కొంత మేలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవ్వకపోగా ఇంకో నష్టం జరుగుతున్నది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2006లో మీకు తెలుసు ఎఫ్ఆర్ఏ చట్టాన్ని తీసుకొచ్చారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. దాని కింద ఆ రోజే మన ఉమ్మడి రాష్ట్రంలోనే 3,16,000 ఎకరాలు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే 2005 డిసెంబర్ 15వ తారీఖు వరకు పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. అది కొన్ని పట్టాలు దాదాపు 3,15,000 ఇస్తే సర్వే చేయించింది తేలిందంటే దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో 12 లక్షల ఎకరాలు గిరిజనుల కోఆర్డినేషన్లో ఉన్నది, గిరిజనులు దున్నుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక మనిషికి 10 ఎకరాలు దాకా ఇవ్వచ్చు అనేటటువంటిది చట్టంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇండివిజువల్ పట్టాస్. కొందరు ఊరంతా కలిసి దున్నుకుంటుంటారు. అందరిది కమ్యూనిటీ రైట్స్ అంటారు దాన్ని. ఆ కమ్యూనిటీ రైట్స్ ఒకరికి ఇవ్వలే మన దగ్గర. ఎందుకంటే ఇప్పుడు చెంచుగూడాలని కమ్యూనిటీ రైట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమ్యూనిటీ రైట్స్ ఇవ్వలేదు. ఇటువంటి భూమి వీళ్ళు దున్నుకుంటున్నటువంటి భూమి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పట్టాల నుంచే దాదాపు 8,000 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం గుంజుకొని ఇవాళ మొక్కలు నాటినటువంటి పరిస్థితి హరితహారం పేరు మీద. అంటే మనం కొత్తగా ఇయ్యలేదు, గతంలో సర్వే చేసి జాయింట్ సర్వే అంటే రెవెన్యూ ఫారెస్ట్ కలిసి సర్వే చేసి పెట్టినటువంటి భూములు అట్నే ఉన్నాయి. వాటికి కాయిదాలు రిలీజ్ చేసి వాళ్ళకి రైట్స్ ఇవ్వట్లేదు. ఇచ్చినటువంటి వాటిని కూడా వెనక్కి లాగుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ ప్రాక్టికల్గా జరుగుతున్నది. చాలా దిక్కులలో ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఖమ్మం జిల్లాలో కావచ్చు, అటు మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, ఇటు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు. అంటే నేను ఈ పాత 10 జిల్లాల్లో ఎక్కడ చూసినా ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ పెద్ద సమస్య ఉన్నది ఇవాళ అది. కాబట్టి ప్రభుత్వం గిరిజన వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వస్తున్నది ఇట్లాంటి విషయాల్ని చూసినప్పుడు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి బయటికి పోయేటటువంటి వాళ్ళకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. నేను అన్న 7గురికి ఇచ్చారు 3 సంవత్సరాల్లో. దరఖాస్తులు దాదాపు 250 పెండింగ్ ఉన్నాయి. ఈ 3 అదొక అంశం. లోన్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గిరిజనులు లోన్లు పెట్టుకొని చిన్న పరిశ్రమలు ఎంకరేజ్ చేస్తున్నాం, దానికోసం ఎంతో పని చేస్తున్నాం అని చెప్పి ప్రచార ఆర్భాటం తప్ప గత 3 సంవత్సరాల్లో 40% మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాలనో ₹1 రిలీజ్ కాలే. ట్రైకార్కు సంబంధించి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎండీని కలిసాను వెళ్ళి. రాజశేఖర్ గారు అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ ఫ్రమ్ పంజాబ్ క్యాడర్ నుంచి ఉన్నాడు. నేను పర్సనల్గా వెళ్ళి కలిసాను. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు 100 కోట్లు కావాలని దరఖాస్తు పెట్టింది, మేము 60 కోట్లు ఇచ్చాం. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త రాష్ట్రం కదా ఇస్తామని చెప్పి మేము 3 లెటర్లు రాశాను, మీ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదన్నాడు ఆయన. అంటే వాళ్ళు ముందుకు వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ లేదంటున్నా. అంటే ఎట్లా చూస్తాం దీన్ని? అదేమి డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకొని ఓన్లీ 2% ఇంట్రెస్ట్తోని ట్రైబల్స్కి ఒక రకంగా ఫ్రీగా ఇచ్చేటటువంటి అమౌంట్. ఎకనామికల్ డెవలప్మెంట్ వస్తుంది కదా, ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఆ పనులను? అంటే ఈ సమస్యని అసెంబ్లీలో కానివ్వండి బయట కానివ్వండి ప్రస్తావించారా? అసలు అసెంబ్లీలో మా నాయకులను మాట్లాడిస్తే కదా మా పార్టీ తరఫున ఇది ప్రస్తావించాం. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్ళి జానారెడ్డి గారు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ట్రైబల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అనేటటువంటి విషయం చాలాసార్లు అడిగారు. మేము అన్నీ చేస్తున్నాం, అన్నీ అయిపోతాయి, మీరేం చింత చేయాల్సినటువంటి అవసరం లేదని మాటలు చెప్పడం తప్ప ప్రాక్టీస్లో జరగనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch
ఐ డ్రీమ్.